నాకు ఒక మాట చెప్పండి, మీరు 1971 వార్ నుంచి కార్గిల్ చూసారు, దాని శ్రీలంక మీరు చెప్పినట్టు వెళ్ళారు. అప్పుడున్న పరిస్థితులు ఎలా ఉండేవి? అప్పుడు ఒక ఎక్విప్మెంట్ తీసుకెళ్లాలన్నా, ఒక యుద్ధానికి వెళ్ళాలన్నా అప్పటికి ఇప్పటికి ఎలా పరిణితి చెందిందంటారు మన కంట్రీ? అండ్ అప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవి? 1962 చైనీస్ డివాకల్ అంటుంటాం. అప్పుడు మరీ ఘోరమైన పరిస్థితులు ఉండేవి. ఆఖరికి సాటిన్ కోట్లు అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం, స్లీపింగ్ బ్యాగ్స్ అమెరికన్ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. రెండోది 71లో స్నో ఫైటింగ్ ఎబిలిటీస్, స్నోలో యుద్ధం చేస్తానికి రైట్, ఆ ఎబిలిటీస్ చాలా తక్కువ ఉండేవి. ఆ టైంలో మేము కార్గిల్లో యుద్ధం చేశాను. సో బట్ మార్పుల గురించి మీరు అన్నారు. 71లో ఉన్న పరిస్థితికి ప్రస్తుతం ఉన్న పరిస్థితికి చూసుకుంటే మనం మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం అభివృద్ధి చెందాం. గన్స్ చేస్తున్నాం, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ చేస్తున్నాం, న్యూక్లియర్ సబ్మెరీన్ చేస్తున్నాం. సుమారు ఇప్పుడు మనం ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ, థర్డ్ లార్జెస్ట్ ఎకానమీకి వస్తున్నాం మనం.